క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. సారథ్యం పర్యటనలో భాగంగా గురువారం ప్రకాశం జిల్లా పర్యటన ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా ఉదయం అంజీ రోడ్డు సమీపంలోని ఛాయ్ దుకాణంలో ఛాయ్ పై చర్చ కార్యక్రమంలో ఆయన స్థానికులతో ముచ్చటించారు. స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు రావటం జరిగిందన్నారు. ఇక్కడ సమస్యల గురించి స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ముఖ్యంగా పొగాకు, ఆక్వా, శనగ రైతులు వారి సమస్యల గురించి వివరించారంటూ చెప్పారు. పొగాకుకు కర్ణాటకలో ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా అపరాధ రుసుం మాఫీ చేయాలంటూ కోరారని, ఆక్వా రైతులు అమెరికా సుంకాల గురించి ప్రస్తావించారని, శనగ రైతులు గిట్టుబాటు ధర గురించి అడిగారంటూ తెలిపారు. సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు. ఒక్క ఏడాదిలోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు.